సిటీలో చెరువులు నాలాల ఆక్రమణలను తొలగించి నీటి వనరులను రక్షించేందుకు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఎక్కడైనా నాలాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జాలకు గురైతే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది హైడ్రా. హైడ్రా ఆఫీస్కు రాకుండానే వాటికి సంబంధించిన ఫోటోస్, లొకేషన్ వివరాలను హైడ్రా వాట్సాప్ నెంబర్కు పంపాలని సూచింది. హైడ్రా అధికారుల నుంచి రెస్పాన్స్ రాకుంటే డైరెక్ట్ హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కాల్ చేసి కబ్జాల వివరాలు చెప్పొచ్చంటున్నారు అధికారులు. నగరంలోని ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులు, నాలాలు గతంలో అడ్డగోలుగా కబ్జాలకు గురయ్యాయి. సిటీలో వర్షం పడితే రోడ్లపైకి, ఇండ్లలోకి నీళ్లు వచ్చేవి. దీంతో గతేడాది జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేసింది సర్కార్. ఔటర్ పరిధిలో ఉన్న చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు కాపాడడంతో పాటు అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి భారీగా ఆక్రమణలను తొలగించి పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్లో 1979 నుంచి 2023 మధ్య 61% చెరువుల విస్తీర్ణం కోల్పోయినట్టు తెలిపింది హైడ్రా. ప్రస్తుతం హైడ్రా చేపడుతున్న పునరుద్ధరణ చర్యలు చెరువులు, కుంటలు, జీవ వైవిధ్య రక్షణ, వరదల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. ఔటర్ పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై హైడ్రాకు కంప్లైంట్స్ ఇవ్వాలని ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ డైరెక్ట్గా పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫిర్యాదులను కేటాయిస్తున్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు గుర్తిస్తే 8712406899కు డైరెక్ట్గా కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది హైడ్రా. ఇదే నంబర్కు కబ్జాల వివరాలు, ఫోటో, వీడియోలతో పాటు లొకేషన్ను పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ నంబర్ నుంచి ఒకవేళ రెస్పాన్స్ సరిగ్గా రాకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ నంబర్ 7207923085కు కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించారు. అలాగే కమిషనర్ హైడ్రా పేరుతో ఉండే ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చని తెలిపారు హైడ్రా అధికారులు. నాలాలు, గొలుసుకట్టు చెరువులను కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు కట్టడంతో వర్షాకాలంలో ఇండ్లలోకి వరద నీళ్లు వచ్చి చేరుతున్నాయి. నగరంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ ద్వారా వరద నీటిని రోడ్లు, నివాస ప్రాంతాల్లోకి చేరకుండా నేరుగా చెరువుల్లోకి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు హైడ్రా అధికారులు. తమకు వచ్చే కంప్లైంట్స్తో లొకేషన్కి వెళ్లి వాటిని జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ శాఖల అధికారులతో నిర్ధారించుకొని కబ్జాకు గురైనట్లు తేలితే చర్యలు తీసుకుంటామంటున్నారు హైడ్రా అధికారులు. హైడ్రాకు కంప్లైంట్ చేయాలనుకున్న వారు ప్రతి సోమవారం బుద్ధభవన్లో నిర్వహించే ప్రజావాణికి రానవసరం లేదని, వాట్సాప్ ద్వారా తమకు కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు హైడ్రా అధికారులు.